బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ విషయంలో వాస్తవాలు బయటికి రాబోతున్నాయా? ఈ ఇష్యూలో ఈ రోజు కీలకం కాబోతుందా అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే ఆ కేసులో ప్రధాన నిందితులకి ఇవాళ లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయబోతున్నారు. కలకత్తా హైకోర్టు ఇచ్చిన పర్మిషన్ మేరకు సిబిఐ లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయబోతా ఉంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి సిబిఐ అదుపులో ఉన్నటువంటి సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడు. ఇతనికి లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయబోతా ఉన్నారు ఇవాళ. తర్వాత ఈ కేసులో మరొక అరెస్టు జరిగింది ఇప్పటికే. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కూడా లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయబోతా ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు అభయతో చివరిసారిగా మాట్లాడిన నలుగురు డాక్టర్లకు కూడా లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయబోతా ఉన్నారు. మొత్తం 6గురికి లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయబోటానికి కలకత్తా హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ లైవ్ డిటెక్టర్ టెస్ట్ ఎలా ఉంటుంది, దీని ద్వారా నిజాలు బయటకు ఎలా వస్తాయి అనేది రాబోయే కాలంలో అనేక వీడియోలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి న్యూరో డాక్టర్స్ను కూడా నేను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఇది మెదడుకి సంబంధించి వాస్తవానికి వాళ్ళు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా అనే విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ కేసులో సందీప్ ఘోష్ ఎవరైతే మాజీ ప్రిన్సిపాల్ ఉన్నారో ఇతను పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు. గత వారం రోజులుగా ఒక సమాధానానికి మరో సమాధానానికి, ఒక వాంగ్మూలానికి మరో వాంగ్మూలానికి, ఒక రోజుకి మరో రోజుకి సంబంధం లేకుండా మాటలు మారుస్తూ సమాధానాలు చెప్తున్నాడని చెప్పేసి కోర్టు ముందు సిబిఐ అధికారులు చెప్పడం జరిగింది. అందుకనే ఇదే కాదు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయాలని చెప్పి సిబిఐ అడిగినప్పుడు దానికి కోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కోర్టు పర్మిషన్ మేరకు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయబోతా ఉన్నారు. లైవ్ డిటెక్టర్ టెస్ట్లో ఎలాంటి నిజాలు బయటికి రాబోతా ఉన్నాయి అనేది కేసులో కీలక అంశంగా మారిపోబోతా ఉంది. మీ అందరికీ తెలుసు ఈ సందీప్ ఘోష్ని అరెస్ట్ చేయడానికి కూడా 2 days టైం తీసుకున్నారు. మొదటి రోజు అరెస్ట్ చేయలేదు. ఈ ఇష్యూ జరిగిన రోజు తర్వాత కాకుండా తర్వాత రోజు ఇతను రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేస్తే ఇతను రిజైన్ ఆమోదించకపోగా తర్వాత వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ తర్వాత ఇతని మీద చాలా ఆరోపణలు రావటం, కోర్టు కూడా సీరియస్గా కావటం, సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటుగా తీసుకోవటం, దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావటం వల్ల సందీప్ ఘోష్ని సిబిఐ అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత సందీప్ ఘోష్ని అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ఇతను ఈ కాలేజీకి మాజీ ప్రిన్సిపల్గా ఉన్నాడు. ఈ మొత్తం కేసులో సందీప్ ఘోష్ చెప్పబోయే విషయాలే కీలకాంశంగా మారబోతా ఉన్నాయి. అందుకని సందీప్ ఘోష్కి జరిగే లైవ్ డిటెక్టర్ టెస్ట్ మొత్తం కేసుని మలుపు తిప్పబోతా ఉంది. ఈ కేసులో పలు రకాల అనుమానాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మొదటి నుంచి వాదిస్తున్నట్టుగానే ఇది ఒక్కరు చేసింది కాదు. ఆ స్క్రీన్ వెపన్స్ లో మొత్తం 6గురు ఉన్నారు. 6 పైగా ఉండొచ్చు అని అనుమానం కూడా ఉంది. కాబట్టి 6 అయితే ఉన్నారని ఇప్పటికే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. తర్వాత దీని వెనకాల కూడా ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు, ప్లాన్డ్గా జరిగిన ఇష్యూ. ఈ కాలేజీలో అనేక విషయాలు, అవయవాల మార్పిడి ఈ కాలేజీలో జరుగుతుందా, డ్రగ్స్ విషయాలు ఈ కాలేజీలో జరుగుతూ ఉన్నాయా, ఇవన్నీ ఈరోజు మనం వింటున్న వార్తలు. వీటికి కూడా సమాధానాలు రాబోతా ఉన్నాయి. సంపత్ నాది తను ఈ సిబిఐ మొత్తం విచారణాధికారిగా ఉండబోతా ఉంది. తను ఉన్న కేసులో కూడా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేని కూడా నిందితుడిగా చేర్చిన వ్యక్తి. 0% ఎవిడెన్స్ ఉన్నా కానీ 100% రిజల్ట్ సాధించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి విచారణ అధికారి తను. సో తానే బాధ్యతలు తీసుకుంది. ఈ కోల్కతా అభయ ఇన్సిడెంట్ని తను చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటన చేసింది. సో ఖచ్చితంగా ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఈ కేసులో ఉన్నా, ఎలాంటి వాళ్ళ హస్తం ఉన్నా, ఈ కేసు వెనకాల ఎలాంటి చీకటి కోణాలు ఉన్నా వాటన్నిటిని నేను బయటికి దిగిపోతున్నానని చెప్పేసి ఇప్పటికే సంపత్ నాంది ప్రకటించారు. కాబట్టి ఈ సంపత్ నాంది డైరెక్ట్గా రంగంలో దిగారు. లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కేసులో ఇక నిజాలు బయటికి రాబోతున్నాయా? దేశవ్యాప్తంగా మనకు తెలుసు డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. జూనియర్ డాక్టర్లు కేవలం ఎమర్జెన్సీ విధులకు తప్ప దేనికి హాజరు కాకుండా పని ప్రదేశంలో మాకు రక్షణ కావాలని చెప్పేసి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కోల్కతాలో సెమినార్ హాల్లో కాలేజీలో నైట్ పూట అప్పటికే 36 గంటలు పనిచేసినటువంటి వ్యక్తి మీద జరిగిన అఘాయిత్యం కాబట్టి అది కూడా కాలేజీ సెమినార్ హాల్లో జరిగిన అఘాయిత్యం కాబట్టి కాలేజీలో కూడా పనిచేసే చోట కూడా సెక్యూరిటీ లేకపోతే ఎలా అని చెప్పేసి దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు.
కాబట్టి ఇప్పుడు ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది, విచారిస్తూ ఉంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. హాస్పిటల్లో పరిణామాలు ఎలా ఉంటాయి, మెడికల్ కాలేజీలో పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. కాబట్టి ఈ కేసులో విచారణ సంస్థలు కనుక జాప్యం చేసిన లేదు, మొత్తం విషయాలను తప్పిదాలు పట్టించే ప్రయత్నం చేసిన ఊరుకునేది లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సిబిఐ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది చంద్రచూడ్ గారు. కాబట్టి ఈ కేసులో చాలా మంది సుప్రీంకోర్టు కనుక సుమోటోగా తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా నిజాలను తారుమారు చేసే పరిస్థితి ఉండుండేది. ఎందుకంటే ఈ కేసులో ఈ అభయాది ఫస్ట్ సూసైడ్ కాదు, అంతకుముందు కూడా అనేక సూసైడ్లు జరిగాయి, సూసైడ్గా అవి మిగిలిపోయాయి. కానీ అభయ విషయం మాత్రం పేరెంట్స్ తిరగబట్టడం వల్ల ఈ పోస్ట్ మార్టం చేసిన డాక్టరు ఎవరైతే ఉన్నారో అతను మీడియా ముందుకు రావటం వల్ల ఈ విషయం సూసైడ్ కాదు, ఏదో జరిగింది అనేటువంటిది బయటకు వచ్చింది. ఆ రోజు జరిగినప్పుడు అనేక అనుమానాలు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది విచారణ సంస్థలని. ఆ రోజు పోలీసులు నిద్రపోతూ ఉన్నారా? కోల్కతా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎందుకు ఎవిడెన్స్ని పోలీసులు తారుమారు చేస్తుంటే ఏం చేయలేకపోయారు? ఆ రోజు ఏదైతే సెమినార్ హాల్లో జరిగిందో అక్కడ సాక్ష్యాలు తారుమారు చేసింది ఏదైతే ఈ పనికి పాల్పడిన గుంపు ఏదైతే ఉందో ఆ గుంపుని పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారు? తర్వాత ఆ ప్రిన్సిపాల్ని వెంటనే అదుపులోకి ఎందుకు తీసుకోలేదు? సాక్ష్యాన్ని సీసీ కెమెరా ఫుటేజ్ని వెంటనే ఎందుకు కలెక్ట్ చేసుకోలేదు? తర్వాత ఇంకా ఒక్క వ్యక్తినే ఎందుకు అదుపులో తీసుకున్నారు? సీన్ ఆఫ్ ఎవిడెన్స్లో ఉన్న అందరి వ్యక్తుల్ని ఎందుకు అదుపులో తీసుకోలేదు? తర్వాత అతని కాలేజీ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయకుండా అతని రాజీనామాను ఆమోదించకుండా వేరే కాలేజీకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అతన్ని ఎందుకు అదుపులో తీసుకోలేదు? ఈ కాలేజీలో ఎందుకు అంటే వాస్తవానికి ఇతను ఎలా కాలేజీలోకి చొరబడ్డాడు, ఈ చొరబడ్డ అతనికి ఎవరు సహకరించారు, ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతూ ఉంది అనే విషయాన్ని ఖచ్చితంగా అక్కడ అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉమెన్గా ఉన్నటువంటి మమతా బెనర్జీ వాళ్ళు కూడా కొంత బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ విషయం ఇంత సీరియస్ అవుతుందని ఆ ప్రభుత్వం కూడా అనుకోలేదేం. కానీ ఇది దేశవ్యాప్త నిరసనగా మారిన తర్వాత ఇప్పుడు కలకత్తా ప్రభుత్వం కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గానే వర్కౌట్ చేస్తూ ఉంది. కానీ ఏదేమైనా మొదటి 2 రోజులు సాక్ష్యాలు తారుమారు విషయం, తర్వాత ప్రిన్సిపాల్ని అదుపులో తీసుకోకపోవటం, ఇవన్నీ కూడా చాలా వరకు ఈ కేసు నీరుగార్చడానికి పనికొచ్చాయని చెప్పాలి. కానీ ఒక్కసారి సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన తర్వాత ఈ విషయం మొత్తం డిబేటబుల్గా మారిన తర్వాత ఖచ్చితంగా అన్ని వర్గాలు, ప్రభుత్వాలు, ఎంక్వైరీ సంస్థలు కూడా సీరియస్గా వర్కౌట్ చేయాల్సిన తప్పనిసరి పరిస్థితిలో పడ్డాయి. అందుకని ఈ కేసులో విచారణ అధికారిగా సంపత్ నాందేని కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి నిజాలను బయటకు తీసుకురాబోతున్నారు, తర్వాత వీరిద్దరు రైవ్ డిటెక్టివ్ టెస్ట్లో ఎలాంటి వాంగ్మూలం రాబోతా ఉంది అనేటువంటిది చూడబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ కాలేజీకి డ్రగ్స్ మాఫియాకి లింక్ ఉంది, ఆ కాలేజీకి అవయవాల మార్పిడికి లింక్ ఉంది అనే విషయాలు కూడా బయటికి రాబోతున్నాయా, బయట నడుస్తున్న చర్చ అనుమానాలు నిజం కాబోతున్నాయా అనేది కూడా చూడబోతా ఉన్నాం. ఏది అయినా ఈ మొత్తం పరిణామాల్లో ఈ రోజు కీలకం కాబోతా ఉంది. మొత్తం 6గురికి లైవ్ డిటెక్టర్స్ చేయబోతా ఉన్నారు. ఇది నరాలకు సంబంధించి వాస్తవాలకు అనుకునేటువంటి టెస్ట్. ఖచ్చితంగా అతను చెప్పే మాటల ద్వారా అతని నరాల్లో కదలికలకి తేడా చూసిన తర్వాత ఇది నిజమా అబద్ధమా కనుక్కునే పరిస్థితి ఉంటుంది. రాబోయే కాలంలో న్యూరో డాక్టర్స్తో కూడా ఈ మొత్తం విషయాల మీద అసలు లైవ్ డిటెక్టర్ టెస్ట్ ఏంది, దాని ద్వారా నిజాలు ఎలా కనుక్కుంటారనే వీడియోలు కూడా మీకు చేసి చూపిస్తాం మేము. ఖచ్చితంగా మరి చూడాలి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి, ఖచ్చితంగా అభయాకి న్యాయం జరుగుతుందా? ఎందుకంటే మొదటి 2 రోజులు ఎవరికీ నమ్మకం కలగలేదు ఖచ్చితంగా అభయాకి న్యాయం జరిగిద్దని. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు కొద్దిగా హోప్ కలిగిస్తూ ఉన్నాయి. మరి చూడాలి రాబోయే కాలంలో న్యాయం జరిగిద్దా లేదా అని.